హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ కబడ్డీ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోకి వెళ్లే ముందు మనం రెగ్యులర్ గా అడిగే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మీ ముందుకు వచ్చా. పీకేఎల్ 12th సీజన్ కంప్లీట్ అయ్యి కొన్ని మంత్స్ అవుతుంది కాబట్టి తెలుగు టైటన్ గురించి అయితే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా. ఈ సీజన్ లో మన తెలుగు టైటన్ నుంచి బెస్ట్ రైడర్ గా భరత్ తోడన్ అయితే చూసాం. సో ఈ సీజన్ లో భరత్ తోడ టోటల్ గా ఎన్ని పాయింట్స్ స్కోర్ చేశాడో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు తెలుగు టైటన్ లో నచ్చిన ప్లేయర్ ఎవరో కూడా చెప్పండి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. పీకేఎల్ 12th సీజన్ అయితే తెలుగు టైటన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిన తర్వాత వారు ఆక్షన్ రిటెన్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరిని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది, అసలు పీకేఎల్ 13th సీజన్ ఎప్పుడు ఆక్షన్ స్టార్ట్ అవబోతుంది, ఇవన్నీ డీటెయిల్స్ గురించి ఒక క్లియర్ అప్డేట్ ఇవ్వమావా అని చాలా మంది అడుగుతున్నారు. సో దాని గురించి ఫుల్ గా తెలుసుకొని ఫుల్ ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చా. తెలుగు టైటన్ అయితే లాస్ట్ ఇయర్ మనం అనుకున్న కన్నా డబుల్ అండ్ త్రిబుల్ పర్ఫార్మెన్స్ అదరగొట్టిందని చెప్పాలి లాస్ట్ సీజన్ లో. సో అదే కాన్ఫిడెంట్ తో మళ్ళీ ఈ సీజన్ కి వచ్చి ఈ సీజన్ కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రీసెంట్ గా తెలుగు టైటన్ సీఈఓ అయిన త్రినాథ్ రెడ్డి గారు అయితే తను మాట్లాడుతూ తెలుగు టైటన్ నెక్స్ట్ సీజన్ ఎలా చేయబోతుంది, ఎలాంటి ప్లాన్స్ తో ఆప్షన్ కి రాబోతుంది దాని గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. సో తన టీం గురించి ఏం మాట్లాడాడు, ఎవరిని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది, అన్ని పాయింట్స్ క్లియర్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందుగా తన మాటల్లో అయితే తెలుగు టైటన్ ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ చెప్తూ ఈ సీజన్ తెలుగు టైటన్ ఫ్యాన్స్ వాళ్ళకి ఎంత మంచి సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చాడు. రీసెంట్ గా జరిగిన సీజన్ లో తెలుగు టైటన్ మ్యాచెస్ ఎక్కడ ఉంటే అక్కడ మన తెలుగు టైటన్ ఫ్యాన్స్ అయితే ప్రతి ఒక్కరు ఉన్నారు. మా టీం అయితే మనందరం బాగా సపోర్ట్ చేసాం. అదే మోటివేషన్స్ తో మళ్ళీ నెక్స్ట్ సీజన్ రాబోతున్నాం అని చెప్పి సీజన్ 13 ఆక్షన్ ప్రిపరేషన్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయని అడిగితే మెయిన్ గా దాని గురించి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే చెప్పారు. సీజన్ 12 సెమీఫైనల్స్ వరకు తీసుకెళ్లిన మన హెడ్ కోచ్ అయిన కృష్ణ కుమార్ హుడా అయితే కంటిన్యూ చేయబోతున్నాడు అంట సీజన్ 13 కి. ఇదైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ ఆఫ్ తెలుగు టైటన్ టీమ్ అండ్ తెలుగు టైటన్ ఫ్యాన్స్ కి కూడా. తను వచ్చాక టోటల్ టీమ్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ కి వెళ్ళింది. అందులో చేసిన కొన్ని మిస్టేక్స్ ని తెలుసుకుంటూ సీజన్ 13 లో ఇంకా స్ట్రాంగ్ గా రాబోతున్నాం అంటున్నారు. ఇంకా దానికోసమే స్కౌటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారంటే ఆక్షన్ కోసం. లాస్ట్ ఇయర్ తెలుగు టైటన్ నుంచి ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే అదైతే మెయిన్ గా రైడింగ్ లో కూడా వన్ ఆఫ్ ది బిగ్ ప్రాబ్లమ్ గా కనిపించింది. భరత్ తోడ్ అండ్ విజయ్ మాలిక్ టాప్ రైడర్ గా ఉంటే నెంబర్ 3 రైడర్ గా ఒక్క ప్లేయర్ కూడా టీమ్ లో కనిపించలేదు. అదైతే మెయిన్ ప్రాబ్లమ్ గా కనిపించింది మనకి. సో ఆ పొజిషన్ కోసం నెంబర్ 3 పొజిషన్ లో బెస్ట్ ప్లేయర్ ని తేయడానికి ట్రై చేస్తున్నారంట. అందుకోసం ఎన్వైపీ ప్లేయర్స్ ని అండ్ సీనియర్ ప్లేయర్స్ ని అయితే టార్గెట్ చేశారంట ఈ ఆప్షన్ లో. ఇంకా అలాంటి ప్లేయర్స్ ని టార్గెట్ చేయాలంటే ఇంకా జైపూర్ లో ఇప్పుడు జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో అయితే ప్రతి ఒక్క గేమ్స్ లో వెళ్లి ప్రతి ఒక్క ప్లేయర్స్ ని చూసి వస్తున్నారంట. ఇలాంటి గేమ్స్ అన్నింటినీ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ చూసుకుంటే మెయిన్ గా మన హెడ్ కోచ్ అండ్ సీఈఓ వీళ్ళిద్దరు కలిసి మధ్యప్రదేశ్ టోర్నమెంట్ లో అయితే ప్రతి ఒక్క ప్లేయర్ ని స్కౌట్ చేసుకుంటూ వస్తున్నారంట. వీళ్ళైతే పెద్ద ప్లాన్ వేసారని చెప్పాలి ఈ ఆక్షన్ కోసం. ఈ టోర్నమెంట్ లో మెయిన్ గా న్యూ ప్లేయర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే దొరుకుతారు. ఇలాంటి టోర్నమెంట్స్ కి వెళ్ళి ప్రతి ఒక్క ప్లేయర్ ని ఇప్పటి నుంచే చెక్ చేస్తే టీం అయితే అదిరిపోబోతుంది నెక్స్ట్ సీజన్ కోసం. ఇంకా జనవరిలో జూనియర్ ఏషియన్ గేమ్స్ అండ్ సీనియర్ ఏషియన్ గేమ్స్ వీటిలో కూడా బాగా స్కౌట్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. ఈ గేమ్స్ అయితే 15 to 18th జనవరి అండ్ 21st to 25th జనవరి అయితే జరగబోతున్నాయి. ఇంకా ఈ ఇండియాలో ఎక్కడ ఎలాంటి టోర్నమెంట్స్ జరిగినా నార్త్ టోర్నమెంట్స్ అవని సౌత్ టోర్నమెంట్స్ అవని ఏ టోర్నమెంట్స్ లేని ప్రతి ఒక్క టోర్నమెంట్కి వెళ్ళి ప్రతి ఒక్క ప్లేయర్ని చెక్ చేసుకుంటూ వస్తాం. ఇలా టోటల్గా 25 to 30 ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారంట ఆప్షన్ కోసం. ఈ అన్ని టోర్నమెంట్స్లో సెలెక్ట్ చేసిన 30 ప్లేయర్స్తో అయితే ఒక 15 days క్యాంప్ అయితే స్టార్ట్ చేయబోతున్నారంట. ఈ 15 days క్యాంప్లో ప్రతి ఒక్క ప్లేయర్ని టెస్ట్ చేసి ఆప్షన్లో ఏ ప్లేయర్ని టార్గెట్ చేయాలని క్లారిటీ అయితే వచ్చేస్తుందంట. ఇంకా ఈ ఆప్షన్లో వీళ్ళైతే 2 or 3 మెంబర్స్ తెలుగు ప్లేయర్స్ అయితే తీసుకుంటామని చెప్తున్నారు. చూడాలి మరి ఈ సీజన్ అయినా తెలుగు టైటన్ టీంలో తెలుగు ప్లేయర్స్ ఉంటారా లేదా. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇంకా వీళ్ళ ప్రిపరేషన్ చూశాక కృష్ణ కుమార్ కూడా అయితే నెక్స్ట్ సీజన్ కి ఇంకా స్ట్రాంగ్ గా రాబోతున్నారు మన తెలుగు టైటన్ టీమ్ తో. ఇంకా ఎంతమంది ఆప్షన్ కోసం రెడీగా ఉన్నారో కింద కామెంట్ చేయండి.